నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను సౌజన్య. చదువు సంస్కారం లేని చిల్లర జనాలే ఉగ్రవాదులుగా మారతారని ఇంతకాలం అనుకునేవారు. కానీ ఇంజనీర్లు, డాక్టర్లు వంటి ఉన్నత విద్యావంతులు కూడా టెర్రరిస్టులుగా మారుతున్నారన్న వార్తలు ప్రస్తుతం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెల్లకోటు ధరించిన డాక్టర్లు సైతం ఉగ్రవాద బాటలో నడుస్తూ భారీ మారణ హోమానికి కొత్త తరహా కుట్రలు పన్నుతున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఉగ్రవాదులు తమ వైద్య పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎలాంటి ఆధారాలు దొరకకుండా మట్టుబెట్టే ప్లాన్ రూపొందిస్తున్నారని గుజరాత్ 8 years ఇన్వెస్టిగేషన్లో తేలింది. గ్రామాల్లో విరివిగా పండించే ఆముదం నుంచి రైసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేసి దాన్ని ఆహారంలో కలిపి ప్రజలను చంపడమే ప్రధాన లక్ష్యంగా ప్లాన్ చేసినట్లు తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. చైనాలో MBBS చదివిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ రసాయన శాస్త్రంలో తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆముదం గింజల నుంచి రైసిన్ అనే విష పదార్థాన్ని తయారు చేస్తున్నట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. అరెస్టు చేసిన సమయంలో ఉగ్రవాదుల వద్ద ఆముదం గింజలు దొరికినట్లు తెలిపారు. వారి వద్ద రైసిన్ అనే విషయం దొరకలేదని, దాన్ని తయారు చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడే అరెస్టు చేశామన్నారు. ఇంతకు ఈ రైసిన్ ఏమిటి? ఆ రైసిన్ ద్వారా మనుషులను ఎలా చంపుతారు ఈ ఉగ్రవాదులు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆముదం మొక్క శాస్త్రీయ నామం రైసినస్ కమ్యూనిస్. భారత్ సహా అనేక దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఆముదం గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పిప్పి నుంచే రైసిన్ అనే విషయాన్ని తయారు చేస్తారు. పిప్పిని ప్రత్యేకంగా శుద్ధి చేసి తీసే రైసిన్ కు వాసన, రుచి ఉండదు. దీన్ని ఆహారంలో కలిపినా ఎవరూ గుర్తించలేరు. శరీరంలోకి ఇంజెక్షన్ ద్వారా, నోటితో తీసుకోవడం ద్వారా, చర్మం ద్వారా, కంటి ద్వారా, గాయాల ద్వారా కూడా ఇంజెక్ట్ చేయవచ్చు. ఇది మనిషి శరీరంలోని కణాల్లో ప్రోటీన్ తయారు కాకుండా ఆపుతుంది. రకరకాల అలర్జీలు వస్తాయి. చాలా తక్కువ మోతాదులో తీసుకున్న 36 నుంచి 72 గంటల్లో మనిషి చనిపోతాడని గాంధీ మెడికల్ కాలేజీ అనస్థీషియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ మదాలా తెలిపారు. తెల్లని పిండిలా ఉండే రైసిన్ ను ద్రవ రూపంలో కూడా మార్చొచ్చు. రైసిన్ శరీరంలోకి చేరిన తరువాత కొన్ని రోజుల వరకు ఎలాంటి ప్రభావం కనిపించదు. కానీ తీసుకున్న 6 గంటల్లోనే జీర్ణకోశంపై తన ప్రభావాన్ని చూపిస్తుంది. విషప్రయోగం చేసిన 2 నుంచి 5 రోజుల్లో కాలేయం, కేంద్ర నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంథుల పనితీరు దెబ్బతింటాయి. దీనికి నేరుగా విరుగుడు లేదు. రైసిన్ తీసుకున్న వాళ్ళు వీలైనంత త్వరగా వైద్యుల వద్దకు వెళ్ళి ప్రథమ చికిత్స చేయించుకుంటే ప్రాణాలు నిలుపుకోవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. రైసిన్ ను వినియోగించి ప్రపంచంలో ఇప్పటి వరకు ఒక్కరిని మాత్రమే హత్య చేసినట్లు తెలిసిందే. బల్గేరియా కమ్యూనిస్టు పాలకులు వేధించడంతో జార్జ్ మార్కోవ్ అనే రచయిత లండన్లో స్థిరపడ్డారు. ఆయనను 1978లో ఒక వ్యక్తి లండన్లోని వాటర్లూ బ్రిడ్జిపై ఒక గొడుగుతో తొడలో గుచ్చాడు. రాత్రి జ్వరానికి గురైన జార్జ్ 4 రోజుల్లో చనిపోయారు. రైసిన్ విషంతో నింపిన చిన్న లోహపు గుళిక ఆయన మరణానికి కారణమని విచారణలో తేలింది. ఈ హత్యలో బల్గేరియాతో పాటు సోవియట్కు చెందిన KGB పాల్గొన్నాయని ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్షులు ఒబామా, ట్రంప్లకు కూడా దున్నగులు రైసిన్ పౌడర్ పంపించారు. వాళ్ళను చంపాలన్న కుట్రను పోలీసులు భగ్నం చేశారు. డిటెక్టివ్ పేరుతో తెలుగులో వచ్చిన విశాల్ సినిమాలో కూడా రైసిన్తో చంపడం గురించి కొన్ని సన్నివేశాలున్నాయి. ప్రస్తుతం దీన్ని అడ్డు పెట్టుకుని భారీ కుట్రకు తెరలేపారు ముష్కరులు. కాకపోతే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ కుట్రను భగ్నం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.